గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కళ సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్వేపై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే భోగాపురంపై అటు రాజకీయంగానూ కాకరేపుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ భోగాపురం ఎయిర్పోర్టుకు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే, ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్నీ కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఉన్నాయి. మన విశాఖపట్నం ఎయిర్పోర్టును వదిలేయమని చెప్పి ఏ ఒక్కరూ కూడా మనకు చెప్పలేదు. పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి, ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములను సేకరించి చెనిక్కాయలకు, బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచి కాదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. కానీ వైఎస్ జగన్ అన్ని అనుమతులు వచ్చాకే ఆ ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేశారని వాదిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెప్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వాదిస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది అనంటే అందుకు కారణం ఇక్కడి రైతన్నలు. ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు. ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి, గుడిపవలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది. నిర్మించి తరలించడం కూడా జరిగింది. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు 28 లక్షల నుంచి 36 లక్షల వరకు ప్రకటించారని, డి పట్టా భూములకు జీ రాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెప్తోంది. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతా వాటిని సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెప్పుకుంటోంది. దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని, వైసీపీ అధికారంలోకి రాకముందే ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తోంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ ను వ్యతిరేకించరని దెప్పి పొడుస్తోంది. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ దీనిపై మాట్లాడుతూ ఎర్రబస్సురాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది.